హలో అండి, వెల్కమ్ టు పంచమి యోగా. ఇవాళ ఉసిరికాయ మురబ్బ, ఉసిరికాయతో స్వీట్ ఎలా చేసుకోవాలో, హనీ ఆమ్లా అంటారు కదా. సో అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. చాలా సింపుల్ అండ్ ఈజీగా చేయొచ్చు. ఉసిరికాయలు సీజన్లో చక్కగా ఉసిరికాయ తెచ్చుకుని ఇలా స్వీట్ చేసుకుని పెట్టుకున్నామంటే సంవత్సరం మొత్తం తినచ్చు. ఉసిరికాయ ఇలా నొక్కంగానే చక్కగా దాంట్ నుంచి పాకం వస్తుంది. పిల్లలు భలే ఎంజాయ్ చేస్తూ తింటారు. సో ఇప్పుడు రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఉసిరికాయల్ని బాగా వాష్ చేసుకుని వాటర్ వేడి చేసుకుని ఇడ్లీ పాత్ర కానీ లేదంటే ఏదైనా స్టీమర్లో కానీ ఒక 10 మినిట్స్, అంటే ఉసిరికాయ ఉడికిందా లేదా ఎలా తెలుస్తుందంటే మనకి ఒక నైఫ్ కానీ ఫోర్క్ కానీ దాంట్లోకి అలా పిక్ చేస్తే అది ఈజీగా ఊడొచ్చేయాలన్నమాట. సో అది అప్పుడు మనకి ఉసిరికాయ చక్కగా స్టీమ్ అయిందని అర్థం. సో అలా ఉసిరికాయ స్టీమ్ అయ్యాక వాటిని కంప్లీట్గా కూల్ చేసేసుకోవాలి, చల్లారబెట్టుకోవాలి. సో నేను 1/2 కిలో ఉసిరికాయ తీసుకున్నానండి. దానికి 1/2 కిలో, 1/4 కిలో బెల్లం, 1/4 కిలో పటిక బెల్లం వేస్తున్నాను. సో 1/2 కిలో స్వీట్ వేస్తున్నాను. 1/2 కిలో ఉసిరికాయలకి 1/2 కిలో. సో ఇప్పుడు ఈ బెల్లము, పటిక బెల్లము రెండు చక్కగా కరిగిపోయేటట్టు చూసుకోండి. మీరు ఇదే వాడాలనేం లేదు, మీరు చక్కగా షుగర్ వేసుకోవచ్చు, లేదంటే కంప్లీట్ బెల్లంతో చేసుకోవచ్చు, కంప్లీట్ పటిక బెల్లంతో. సో నేను ఇక్కడ పటిక బెల్లం అండ్ బెల్లం రెండు మిక్స్ చేసి వేస్తున్నాను. ఈ బెల్లం అది కరగడానికి ఒక 4-5 టేబుల్ స్పూన్స్, అంటే చిన్న గ్లాస్కి 1/2 గ్లాస్ వాటర్ వేస్తాము. సో అది వేసి బాగా బెల్లము, పటిక బెల్లము కరిగేదాకా చూస్తాము. కరిగేటప్పుడు ఉసిరికాయలు వేస్తాం అన్నమాట. సో ఉసిరికాయలు ఆ పాకంతో ఉడికిపోతుంది, ఇంకొంచెం ఉడుకుతుంది. సో పాకం ఇంకా బాగా పీల్చుకుంటుంది. మధ్య మధ్యలో ఇది పాకం బాగా ముదిరే వరకు కలుపుతూ ఉండాలండి. సో కలుపుతూ ఉంటే ఒక 10 to 15 మినిట్స్కి అది చక్కగా ముదురు పాకం వస్తుంది. సో లేత పాకం అస్సలు పనిచేయదండి దీనికి. ముదురు పాకం వస్తేనే ఉసిరికాయ నిల్వ ఎక్కువ రోజులు ఉంటుంది. సో దీంట్లో టూ టిప్స్ ఫాలో అవ్వాలి. సో ఒకటి, ఉసిరికాయను ఉడకబెట్టేటప్పుడు ఎక్కువ ఉడికించకూడదు. సో 10 మినిట్స్ స్టీమ్ చేస్తే సరిపోతుంది. అండ్ పాకం పెట్టేటప్పుడు ముదురు పాకం వచ్చేదాకా దాన్ని తిప్పుతూ చూసుకుంటూ ఉండాలి. సో లేత పాకంలో తీయద్దు. సో ముదురు పాకం వచ్చేదాకా మనం ఈ బెల్లం పాకాన్ని తిప్పుతూ కలుపుతూ ఉండాలి. సో ఇక్కడ చూసారంటే మీరు లాంగ్ స్ట్రింగ్ రావాలి. సో లాంగ్ తీగలాగా వస్తే అది బాగా పాకం మంచిగా అయినట్టు. సో మీకు బాగా తీగలాగా మంచిగా వచ్చిందంటే పాకం, సో ఆ టైంలో మీరు స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టారంటే ఒక 6 to 8 hours తర్వాత, లేదంటే ఓవర్ నైట్ సేమ్ అలాగే ఉంచేసారంటే పాకం బాగా పీల్చుకుంటాయి ఉసిరికాయలు. సో ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మీరు చక్కగా అది ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ ఎయిర్ టైట్ గ్లాస్ జార్లో మీరు స్టోర్ చేసుకోవచ్చు. స్టీల్ అది పనిచేయదండి ఇది స్టోర్ చేయడానికి. సో కిలం పడుతుంది దీంట్లో ఉండే వగరు వల్ల. సో గ్లాస్ జార్ ప్రిఫరబుల్లీ బెస్ట్ అనమాట. సో ఇప్పుడు మీరు చూసారంటే ఇదొక తేనెలాగా అయిపోతుంది. అది మనం పట్టిన పాకము తిక్కగా అయిపోయి, సో ఉసిరికాయలు మంచిగా పీల్చేసుకున్నాయండి ఆ పాకం మొత్తం. సో ఇప్పుడు దీన్ని మనం చక్కగా జార్లో కానీ ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుని సంవత్సరం మొత్తం హ్యాపీగా తినచ్చు. ఇప్పుడు ఉసిరికాయ వల్ల ఉపయోగాలు చూద్దామండి. ఉసిరికాయ వల్ల ఎనలేని ఉపయోగాలు ఉన్నాయి. ఇది అది అని చెప్పలేము, మర్చికి ఒక 4-5 చెప్తాను. స్కిన్కి మంచిది, హెయిర్కి మంచిది, డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది, ఐసైట్ని ఇంప్రూవ్ చేస్తుంది, పొట్ట దగ్గర ఉన్న కొవ్వును కరిగిస్తుంది, కీళ్ళ నొప్పులకి ఉపశమనం కలిగిస్తుంది, డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుతుంది. సుగుణాల సిరి అయిన ఉసిరికాయతో ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ పంచమి యోగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.